రా పెద్ద మనిషి, బాగున్నావా? ఊరికే ఉన్నాం కదా, కౌగులించుకుందాం తనే అడిగింది. సరే, ఒంటరిగా ఉంటావు, తోడుగా ఉందామని వచ్చాం. వచ్చి చూసావు కదా, ఇంకెందుకు చూస్తే అని లాగడం. మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. మేమే దీని గురించి మీ ఇద్దరితో మాట్లాడి మీ ఇద్దరిని ఎలాగైనా కలపాలనుకున్నాం. ఎందుకు సార్ అనవసరంగా మీరు కష్టపడి కలపడం? మేమే కలిసిపోయాం సార్. సరే అయితే మేము బయలుదేరాం. హలో ఆగండి సార్, నా బంగారు ఫస్ట్ టైం తినడానికి ఏమైనా కావాలని అడిగింది. వెళ్ళి తీసుకొస్తాను, కాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండండి. ఏంటి పెద్ద మనిషి, రాత్రి కూడా జుమ్కెళ్ళి తీయు, కౌగిలించుకొని జాలీగా ఉన్నాం, చెడగొట్టేశారు. నమస్కారం అమ్మా. కూర్చో బాబు, కూర్చో. నాకెందుకు మర్యాద? ఏం లేదమ్మా, ఇచ్చిన అప్పు విషయంగా అన్న నీతో ఏదో మాట్లాడాలంట. నిన్ను వెంటనే తీసుకురామన్నారమ్మా. ఇంత రాత్రప్పుడు? ఇందులో టైమే ఉందమ్మా. పెద్దవాళ్ల మాటని కొంచెం గౌరవించమ్మా. లేదు, నేనిప్పుడు రాను. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఏంట్రా పాప పట్టుబడుతోంది? హలో, ఏంటి సార్ బెదిరిస్తున్నారా? సారీ బాబు, నాకు చుట్టూన్న వాళ్ళంటే బొత్తిగా పడదు. అందుకే ఈ నాయల్ని కుమ్మేస్తాను. రే, కుటుంబం తీసుకొచ్చేయరా. ఉదయం పెళ్ళి అయిపోయిన అదే మండపానికి మళ్ళీ తీసుకొచ్చారేంటా అని చూస్తున్నావా? నీ పెళ్ళి అయిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే ఇదే మండపంలో నీ పెళ్లి జరగాలి. పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నావా? మా అబ్బాయినమ్మా. ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళాక ఒకటే ఏడు, నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు. పుట్టక పుట్టాడమ్మా. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. నీ పెళ్లి దానంతటా అదే అయిపోయింది అనుకున్నావా? నేనే ఆపేశాను. మీరేం చెప్పమంటే అలాగే మండపంలో చెప్తాను సార్. మీరు చాలా తప్పు చేస్తున్నారు. నాకు ఈ పెళ్ళొద్దు. మీరు చిన్న డబ్బుకి కావాలంటే ఇల్లు ఉంచుకోండి, మమ్మల్ని వదిలేయండి. ఒప్పుకోమ్మా, అన్న బయటకే సాఫ్ట్ గా కనపడతాడు. దుర్మార్గుడు. దుర్మార్గులందరికీ దుళ్ళ కొట్టే దోశలు టెన్షన్ ఒకనా, కూల్ గా ఉండు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఐఎమ్ దేర్. ఏంటబ్బా కొత్తగా ఈడెవడం చూస్తున్నారా? మగపిల్లాడి తరపున ఇంతమంది పోరబొక్కులున్నారు, ఆడపిల్ల తరపున ఒక్కడైనా ఉంటుందా? అందుకే నేను వచ్చాను. బంగారం టిఫిన్ అడిగింది, తీసుకొచ్చి చూసేసరికి అక్కడ లేదు. ఫ్రెండ్ని ముసలిదాన్ని అడిగితే మాకు తెలియదని చెప్పారు. ఆ తర్వాతే తెలిసింది సహారే తీసుకొచ్చారని. తమరు నాకు బాగా తెలుసు కదా, అందుకే మిమ్మల్ని కలిసి మాట్లాడి తీసుకెళ్దామని వచ్చాను. బంగారం ఎవర్రా నువ్వు? ఎవరా? ఏం మాట్లాడిగావు బాసు? లవ్వర్ బాసు. ఎందుకురా ఈ విషయం నాతో ముందే చెప్పలేదు? సారీ బ్రదర్, నాకు ఈ మ్యాటర్ ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు బ్రదర్. నాకే నా ఫిగర్ 1 అవర్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేసింది బ్రదర్. ఇంకా చూసారంట్రా, వేసేట్రా వాడిని. ఇప్పుడు వీడిని కొట్టి వాళ్ళని వేరు చేసి దీన్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు నా కొడుకు దాని పక్కలో పడుకున్నప్పుడు వీడే కదా గుర్తుకొస్తాడు. అంత నీచమైన పెళ్లి నా కొడుకు అక్కర్లేదు. దీనికన్నా సూపర్ గా ఉండే అమ్మాయి దొరుకుతుంది. కాసేపు ఏడుస్తాడు, పర్వాలేదు. దాన్ని తీసిపో, వదలండి రా. ఇది ఇది పెద్ద మనిషి. రే బోడి, అన్నం చూసి నేర్చుకో, లేదంటే చెంచాగానే ఉండిపోతావు. తమ్ముడు, ఫైటింగ్ అయిపోయింది, వెళ్ళి పెగ్గి డబ్బులు ఆ గుండుగా అడిగి తీసుకో. నువ్వు రా డార్లింగ్. సార్, నా లవర్ తీసుకున్న అప్పుని ఇంకో 6 మాసాల్లో వడ్డీ అసలు కలిపి నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు, నేను నిజాయితీగా ఉండాలి కదా.
పెళ్లి కాబోతుంది సార్, లవ్ మ్యారేజ్, ఆశీర్వదించండి సార్. సరే సరే వస్తాను సార్. వస్తాను బోడన్నా, ఫీల్ అవ్వకూడదు. అలాగే బాబు. గొడవలో 3 రకాలున్నాయిరా. సాటుగా దెబ్బ కొట్టడం, ఎదురుగా దెబ్బ కొట్టడం, అదును చూసి దెబ్బ కొట్టడం. నేను 3వ రకాన్ని రా. ఎవరిని వదిలిపెట్టదు. జగమే జగ జగము యుగ యుగము నిన్ను తలచినాను మరువనా గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చట్టబ్బాయి 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 నా గుండెల్లో పట్టబ్బాయి
వాడిని కూడా వీళ్ళతో పాటు పాటు పెట్టేయండి. ఈ శవాలన్నీ పక్కనున్న బీచ్ లో పాటు పెట్టేయండి. బతకాలని ఆశపడ్డ మమ్మల్ని, మేము సంతోషంగా ఉండాలని ఆశపడ్డ మాతో ఉన్న వాళ్ళని జాలి దయ లేకుండా దారుణంగా చంపేసి పూడ్చిపెట్టేశారు. శివ స్నేహితుడి తలని గోడకి కొట్టి పిచ్చి వాడిని చేసేశారు. మమ్మల్ని అంతం చేసిన వాళ్ళలో భరణి తప్ప అందరి మీద పగ తీర్చుకున్నాం. మీరు మమ్మల్ని కట్టి పడేయడం వల్ల ఆ భరణిని మేము ఏమి చేయలేకపోయాం. ఫాదర్, ఇప్పుడు మీరు మమ్మల్ని వదలకపోతే ఆ భరణి మమ్మల్ని శాశ్వతంగా అంతం చేసేస్తాడు. వాడు మమ్మల్ని అంతం చేయడానికి మాకన్నా 100 రెట్లు శక్తి గల ఓ దుష్ట శక్తిని సృష్టించబోతున్నాడు. ఎందుకు వచ్చారయ్యా? చిన్నయ్య గారిని చెప్పినట్టు శత్రువులు మిమ్మల్ని కూడా చంపేస్తారయ్యా. నా తమ్ముడిని చంపింది మనిషి అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది ఆత్మని. ఆత్మ? అయ్యా ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి అయ్యా. ఎలాంటి ఆత్మ అయినా అణచడానికి మన దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా వేగంగా ఉంటారు. ధరణి, నేను చెప్పేది జాగ్రత్తగా. నీ కొడుకు చచ్చిపోయి ఆత్మగా తిరుగుతున్నాడే, వాడి ఆత్మ ఎందులో ఆవహించేలా చేస్తాను. ఆ తర్వాత పరకాయ ప్రవేశం చేసి నా ఆత్మను అందులో ప్రవేశపెడతాను. నా ఆత్మ శరీరంలోకి వెళ్ళగానే నేను పడిపోతాను. శవం లేచి నిలబడుతుంది. దాని చెవి దగ్గరకు వెళ్ళి శివ పేరు గంగ పేరు చెప్పు. జరగాల్సింది అది చూసుకుంటుంది. ఎంతటి వాడైనా అసుర శక్తినిచ్చి శత్రువుల్ని అంతం చేయి. దుష్ట శక్తులన్నీ దీనికి సాయం చెయ్యాలి. నీ కొడుకు పేరేంటి? ఆ సభంలోకి వెళ్ళి శివగంగ ఆత్మని అంతం చేయి. వెళ్ళరా, వెళ్ళి నీ కోరిక తీర్చా. నేను ఇందులోకి వెళ్తున్నాను. చెప్పినవన్నీ చేశాయి. మమ్మల్ని అంతం చేయడానికి వస్తుంది. ఫాదర్, మమ్మల్ని వదిలేండి ఫాదర్, మేము ఏ తప్ప చేయలేదు ఫాదర్. వాడు పాప ఫాదర్, పాప దుష్ట శక్తులు పడుతున్నారు ఫాదర్. వాళ్ళకట్లు తెగిపోవాలి. ఫాదర్, ఫాదర్, మా పిల్లల్ని ఆత్మల నుంచి కాపాడమంటే మీరు సపోర్ట్ చేస్తున్నారండి. మా పిల్లల ప్రాణాల కోసం మేము పోరాడుతుంటే నువ్వు మాటలేని నోటితో అంటున్నావు. అదిగో అటు చూసారా? క్షమాభిక్ష పెట్టమని అడిగే చోటు. తమ తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగే వాళ్ళకి ప్రభు సమక్షంలో క్షమాభిక్ష ప్రసాదిస్తాం. తప్పు చేసిన వాళ్ళని క్షమించే చోటుని. ఏ తప్పు చెయ్యని వీళ్ళని నన్ను ఎలా శిక్షించమంటారు? వాళ్ళకి ఎటువంటి ఆపద రాదు. ఫాదర్, మీరు చెప్పినట్టు రేపటి వరకు మేము ఓర్చుకుంటాం, కానీ తన ఆడపిల్ల, తనని మాత్రం కాపాడండి ఫాదర్. శివ, గంగాని నీలోకి ఆవహించుకుని ఆ పిల్లని వదిలేయ్. చెప్తున్నానా? వెళ్ళండి, మీ పిల్లని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ దుష్ట శక్తిని అంత చేసి మా పిల్లాన్ని మాకు ఇచ్చేయి, నీకు పుణ్యం ఉంటుంది బాబు. శివ, నీకు దేవుళ్ళందరూ తోడుగా ఉంటారు. ఆ దుష్టశక్తి గురించి ఆలోచించకుండా నీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడికో పూజ చేసి వెళ్ళు. వదిలేసి